బాసు అంతా ఖాళీ అయిపోయింది చూడండి. ఇలా మాట్లాడుతూ ఉండకో, ఇంకా ఏదైనా ఉందని వెతుక్కో. నా దగ్గర చివరిగా ఉండేది ఇదే, అర్థమైందా? ఇదిగో. నాకు ఈ పండు అంటే చాలా ఇష్టం. నీకు ఇష్టమా? అవును, నాకు నచ్చుతుంది. సూపరు. నా కోసమే తీసుకొచ్చినట్టుగా ఉంది. ఈ రోజు మనకి చాలా దొరికింది. ఇద్దరు ఎలా ఉన్నారు? ఆ పండుని ఎక్కడి నుంచి తీసావు? మీరు ఎక్కడి నుంచి తీసారో అక్కడి నుంచే. నువ్వెందుకు దీన్ని చూస్తున్నావు పిచ్చోడా? మీరందరూ నా బానిసలో. ఎంత ధైర్యం ఉంటే నన్ను పిచ్చివాడంటావు? ఓయ్, అలాగే వెళ్ళిపో, తిరిగి రాకు. మంచి పని చేసావు తమ్ముడు. మీ మహారాజాని మీరే ఇన్సల్ట్ చేస్తున్నారు కదా. టేస్ట్ గా ఉంది. నేను రెడీ. రే తమ్ముడు, లేరా? ఏమైంది నీకు? నువ్వెందుకు ఇలా ఉన్నావు? నాకు ఆకలిస్తుంది, చాలా భోజనం కావాలి. నీకు ఏమైంది? రే వదలు. ఎక్కడికి పారిపోతున్నావు? నాకు రే ఆకలిస్తుంది. తమ్ముడు, నువ్వు ఏం చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందరా? నన్ను ఎందుకు తండ్రాడుకొస్తున్నావు? భోజనం భోజనం. బ్రాంబల్, తమ్ముడు తమ్ముడు, రే నీకేం కాలేదు కదా? లేరా? నువ్వు వాడిని ఏం చేసావు? మర్యాదగా నా దగ్గర చెప్పు. అవును, అదేం పండు? అది ఒక విచిత్రమైన పండే. అదే వాడు తిన్నాడు. అవును, దాన్నే వాడు తిన్నాడు. అది తినిన తర్వాత తల తిరుగుతుంది, పిచ్చి పట్టినట్టుగా ఉంటారు. వాడిని ఎలా బాగు చేయాలనే కదా ఆలోచించుతున్నావు. దానికి ఒక్కదారే ఉంది. అదే పండుని వాడు మళ్ళీ తినాలి. అప్పుడు లెక్క కరెక్ట్ గా ఉంటుంది, సరేనా? త్వరగా, లేకపోతే వాడు పిచ్చివాడుగా మారిపోతాడు. బాసు నేను కూడా వస్తాను. అలాగా? అరే, నేను ఎలా వాడిని ఈస్టర్ ఫారెస్ట్కి తీసుకువెళ్ళేది? వీడిని ఇక్కడే ఒంటరిగాను వదలలేము. ఏ బ్రాంబల్, తమ్ముడు, అది అసలు ఒక చిన్న పురుగు. నేను ఒక పురుగు, నేను ఒక పురుగు, నీతో వస్తాను. లేదు, నేను ఒక పురుగు, తమ్ముడు, నేను ఆగ్రా. ఒక పురుగు, తమ్ముడు, నేను ఒక ఏం పురుగు. చేస్తున్నావురా? నేను దీన్ని అంతా చూడలేకపోతున్నా. నేను దాక్కున్నా. అయ్యో, చాలా ఆపురా. నువ్వు ఇలా చేయడం ముందు ఆపు. నాకు నిజంగానే పిచ్చి పట్టేలా ఉంది. ఇలా చూడు తమ్ముడు. ఎలుగుబంటి, నేనే హంటర్ వీక్. ఈ రోజు నిన్ను కాల్చబోతున్నా. తమ్ముడు, మర్యాదగా తిరిగి వచ్చేసేయ్. ఇంతసేపు చేసింది తట్టుకుంటాడు, కానీ ఇది తట్టుకోలేరా? రేపు పిచ్చడా ఊరుకోరా. మర్యాదగా వచ్చేయ్. ఇంకా హంటర్ వికే పర్వాలేదు. ఈ గన్నుని పెట్టి ఎలా కాలుస్తానో చూడు. తమ్ముడు, నీకేం కాలేదు కదా? నేను ఒక అందమైన కుందేలు. నాలాంటి కుందేలు చాలా గడ్డిని తినాలి. తమ్ముడు, నువ్వు ఒక ఎలుక బంటివిరా, అర్థం చేసుకో. నేను చెప్పేది విను. అరే, నువ్వు ఏం చేస్తున్నావురా? అదంతా తినకు, అది నీకు మంచిది కాదు. ఇది చూడడానికి గడ్డిలాగే ఉంది. తమ్ముడు, ముందు దాన్ని నోట్లని చూస్తావా లేదా? మీరా మర్యాదగా దాన్ని ఊసేసాయి. తమ్ముడు, దాన్ని చూస్తావా లేదారా? ఎంత అందంగా ఉంది.
ఏయ్, మర్యాదగా ఇద్దరు వెళ్ళిపోయండి. గొడవ పట్టడానికే మళ్ళీ ఇక్కడికి వచ్చారా? ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? మర్యాదగా అది ఇచ్చేయ్. అది నాదిరా, ఇచ్చేయ్. ఎంత ధైర్యం నీకు? రే తమ్ముడు నీకేం కాలేదుగా? ఇంకా నా దగ్గర జాగ్రత్తగా ఉంటారనుకుంటా. రే బ్రాంబల్, నా దగ్గర ఏదైనా మాట్లాడరా. ఐడియా అవును అదే. నన్ను అలాగే ఫాలో అవుతూరా. నా క్యారెట్, అందమైన క్యారెట్. నా క్యారెట్ కావాలంటే నా వెనకేరా. దగ్గరకు వచ్చేసామనుకుంటా. రారా, వచ్చి క్యారెట్ పట్టుకో. రా తమ్ముడు. బ్రాంబల్, మనం చాలా దగ్గరకు వచ్చేసాం రా. తమ్ముడు ప్లీజ్ లేరా తమ్ముడు. ఇప్పుడు వీడు దేనిలాగా మారాడు. ఇది పొంగ పొంగ చాలా దారుణం అవుతుంది. వీడిని నేను ఎలా మార్చాలి? వెళ్ళక తమ్ముడు, ఆగో. నేను ఎంత తెలివైన వాడిని తెలిసిందా? దీని జీవితాంతం వాళ్ళు మర్చిపోరు కాదు. అవునవును, మర్చిపోరు. అరేరా, మనం వెళ్ళి దాక్కుందాం. సరే బాసు. అక్కడికి వెళ్తున్నాడా? అరే, ఎక్కడికి వెళ్ళాడు? పెట్టేశాను. నేనే ఈ అడవికి మహారాజుని. ఏంటి, నాకే పోటీగా రావాలని అనుకుంటున్నావా? వచ్చేసాడురా. వాడు వచ్చాడు. వచ్చేసాడా? తమ్ముడు దేవుడా, ఈ ఎలుగు బంటిని నీ దగ్గర పంపిస్తాను. నువ్వు మాకు వర్షం వచ్చేలా చేయి. బాస్, ఇలా చూస్తుండకుండా కొడతాం అది రండి. సరే, వాడిని బాగా చూస్తుండో. వాడికి పిచ్చి పట్టుంది. ఇప్పుడు మనం ప్లాన్ చేసే ఏదైనా చెయ్యాలి. దేవుడా, ఇంకా ఇద్దరు ఉన్నారు. అరే రే, ఇది మండుతుంది. ఏయ్, నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిందే. రే, ఇప్పుడే వెళ్దాము రా. నీకు ఈ పరిస్థితి, నన్ను క్షమించు. మీరిద్దరూ నన్ను పట్టించుకోలేదు. రేయ్ తమ్ముడు, అన్నయ్య, మీరు ఎందుకు ఇలా దారుణంగా నడుచుకుంటున్నారు? మీరు ఏం చేస్తున్నారు? అందరికీ బాగా వాడు పరిగెత్తుతున్నాడు చూడు. మర్యాదగా ఇక్కడికి వచ్చేసాయి. నువ్వు నా చేతిలో దొరికితే ఏం చేస్తానో తెలియదు. అన్నయ్య, ఏమైంది?